బేహద్ పరం మహాశాంతి, బేహద్ పరం మహానాత్మలకు, దివ్యమైనటువంటి జాగృతమైన ఆత్మలకు, శ్రేష్ఠ పురుషార్థం చేస్తున్నటువంటి విశేషమైన ఆత్మలకు, పరం మహానాత్మలకు, విశేషమైన సాధనలో ఉన్నటువంటి బేహద్దు ఆత్మలకి బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము 282 ఎపిసోడ్ లైవ్ స్పీచ్ అనంతభాయ్ చెప్పిన దానికి తెలుగు మనం ఈరోజు విందాము. ఈరోజు స్పెషల్ జీవన్ముక్తి స్టేజ్, విదేహి స్థితి, దీని గురించిన విషయాలు ఎంతోమంది మహాత్ములు, సాధన చేసినటువంటి మహర్షులు వివరించి ఉన్నారు. మనం నిన్న మోక్షం ముక్తి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు జీవన్ముక్తి గురించి, ముక్తి గురించి అయితే కూడా వేదాల్లో శాస్త్రాల్లో ఉంది, సాంఖ్య దర్శనంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం అసలు జీవన్ముక్తి స్థితి ఎందుకు పొందాలి, ఇది ఎలా పొందాలి అనే విషయం గురించి చెప్పుకుందాము అంటున్నారు అనంతభాయ్. ఈ స్థితికి చేరుకొనుటకు జ్ఞానులు, యోగులు ఎంతో పురుషార్థం చేశారు. ఎలా చేశారు, ఎలా చేయాలి ఇప్పుడు మనం దాన్ని అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎక్కడైతే మనసు పని చేయటం ఆగిపోతుందో అక్కడ సుఖం అనేది ఉన్నది. దుఃఖం నుండి నివృత్తి కూడా అప్పుడే మనం పొందగలుగుతాం. వీటి గురించి కొన్ని విషయాలు నిన్న వీడియోలో విన్నాము. ప్రపంచంలో ఎక్కడ ఇరుక్కుపోవడానికి ప్రయత్నం చేయకుండా, ప్రపంచం అంటేనే ఇరికింపచేసేది, దీనికోసం బయటపడటానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆత్మ పైన ఉన్నటువంటి ఆవరణలన్నీ తొలగిపోతాయి. మనం దివ్య యోగం చేస్తూ ఆవరణలను దాటుకొని సబ్కాన్షియస్ మైండ్లోకి చేరుకుంటే ఆవరణలు తొలగిపోతాయి. ఈ సబ్కాన్షియస్ మైండ్లోనే మెమరీ అంతా రికార్డింగ్ అయి ఉంది. ఇవే మానవుల్ని జన్మమరణ చక్రంలోకి ఇరికిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆవరణలను క్రాస్ చేసి అన్కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు మన ఆత్మకు జీవన్ముక్తి అనగా ఆత్మ వరకు చేరుకున్నట్టు. అప్పుడే ఆత్మస్వరూపం యొక్క ధ్యానం అనేది జరుగుతూ ఉంటుంది. అన్ని వస్తువుల నుండి బుద్ధిని తొలగించేసి స్వస్వరూప స్మృతిని చేస్తూ ఆత్మ స్వరూపము యొక్క ధ్యానంలో ఉంటూ స్థిరంగా ఉండగలగటమే జీవన్ముక్తి. ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండటం అనగా దానిపైన ధ్యానము నిలపటం, ఈ దేహ ప్రపంచం నుండి బుద్ధిని పూర్తిగా అతీతంగా తీసుకొని వెళ్ళటం. ఆ యొక్క స్టేజ్లో ఆత్మ చైతన్యం యొక్క అనుభూతిని పొందగలుగుతాము. ఎప్పుడైతే ఆత్మ అనుభూతి అవటం జరుగుతుందో ఆత్మ పరం ప్రకాశం, పరం లైట్ అనేది అనుభూతి అవుతూ ఉంటుంది. ఇది చాలా లోతైనటువంటి స్టేజ్లోకి వెళితేనే దుఃఖము, బాధలు, కర్మల ఖాతాల్ని సమాప్తం చేసుకునేటువంటి స్టేజ్ని పొందగలుగుతాం. ఈ యొక్క సాధనయే చాలా ముఖ్యమైనది. ఈ జన్మలో దుఃఖం యొక్క నివృత్తి కావాలి అంటే కాన్షియస్ మైండ్ని దాటుకొని వెళ్ళాలి.
పూర్వకర్మల నుండి అనంతకాల కర్మల నుండి ముక్తి అయితే దుఃఖాల నుండి ముక్తి అవుతాము. బ్రహ్మాండం యొక్క మెమరీస్ నుండి, గెలాక్సీ యొక్క మెమరీస్ నుండి పైకి అతీతంగా వెళ్తే ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటాము. ఇక అక్కడ నుండి మనం మన ఇంటికి బేహద్ కళ పరంధామానికి చేరుకోవాలి. చేరుకోవటము అంటే జీవన్ముక్తులు అవటమే. బేహద్ పరంపితను అక్కడ స్మృతి చేస్తూ ఉంటే దాదాజీ పైన ధ్యాస పెడితే మనకు జీవన్ముక్తి ఏంటో అర్థమవుతుంది. ఈ మెమరీల నుండి అతీతంగా అయినప్పుడే సమస్త దుఃఖాల నివృత్తి అవుతూ ఉంటాయి. దేని మీదైతే ఇంతకాలం మనసు పెట్టామో ఆ మనసును అక్కడి నుంచి తొలగించి అంతఃకరణ శుద్ధిని చేసుకోవాలి. కానీ ఈనాటి మానవుల యొక్క అంతఃకరణంలోనే విషయ వాసనలు నిండి ఉన్నాయి. ఎందుకంటే మానవులకు కోరికలు వదలటం కష్టం. మానవులు కోరికలను వదలటం లేదు. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, దేవతలు కూడా వీటి నుండి ఏమన్నా విముక్తి పొందారా ఏమిటి? ఇదే కాదు, దేవతలు, కిన్నెరులు, గంధర్వులు, మనుషులు అందరూ కూడా ఈ యొక్క విషయ వాసనలు, కోరికల నుండి విముక్తి పొందలేదు. ఈ లోకం మొదలుకొని బ్రహ్మపురి వరకు మాయ ప్రపంచమే కాబట్టి అక్కడ ఉన్నటువంటి జీవులందరూ కూడా మాయలోనే ఉన్నారు. అందరి యొక్క మనసు పరేషాన్ చేస్తూనే ఉంది. ఎప్పటి వరకైతే ఆత్మ యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకోమో అంతవరకు మాయ నుండి జాగృతం అనేది కాలేం, మాయ నుండి బయటపడలేం. ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం పొందుతారో అంతవరకు మాయను వదిలిపెట్టలేరు, వదలదు కూడా మాయ. మనసు, బుద్ధి, సంస్కారాల్లో కూడా మాయ ఉంటూనే ఉంటుంది. ఆత్మ ఈ బ్రహ్మాండంలో ఎంటర్ అయిన దగ్గర నుండి ఆత్మ పైన ఈ యొక్క లేయర్సు అనేది పడటం, దానిలో తగులుకోవటం అనేది జరిగింది. పంచతత్వాల మాయ ప్రపంచమే కదా ఇదంతా. పంచతత్వాల్లో కూడా మాయ యొక్క అంశం ఉంది. గాలి, నీరు, వాయువు, ఆకాశము అన్నిట్లోనూ మాయ అంశం ఉన్నది. అందుకనే ఈ మాయ యొక్క వైబ్రేషన్స్ ఇప్పుడు భూమి పైన ఎంత మారణ హోమం జరుగుతూ ఉందో, చేస్తూ ఉందో మీ అందరికీ అనుభవమే. ఇక్కడ మనం ఇప్పుడు పాయింట్లోకి వద్దాము. జీవన్ముక్తి అసలు ఎందుకు పొందాలి అనేది ముఖ్యమైన ప్రశ్న అందరికీ వస్తూ ఉండేది. దీన్ని పొందకపోతే ఏమవుతుంది అంటే దానికి అనంతబాయి చెప్తూ ఉన్నారు, జీవన్ముక్తిని పొందకపోతే చనిపోయినటువంటి తర్వాత సామాన్య మానవుల వలె భూత ప్రేత ఆత్మలుగా అవ్వాల్సి వస్తుంది. ఇక మోహ, మాయ, కామ, క్రోధ, లోభ, మోహ అహంకారాలలో జీవుడు పడి కొట్టుకుంటూనే ఉంటాడు. ఇక ముక్తి లేదు, జీవన్ముక్తిని లేదు. 84 లక్షల యోనుల్లో ఇరుక్కుపోయిన జీవులు బయటపడటం చాలా కష్టము. దీనిలో నెగిటివ్ జీవులు ఉన్నారు. 84 లక్షల యోనుల్లో పాజిటివ్ యోని ఉన్నది. ఇప్పుడు చూడండి, వైరస్ కూడా ఒక జీవియే కదా, మానవులని తినేస్తూ ఉంది. ఇది కూడా రూపాంతరాన్ని పొందుతుంది, రూపము, రంగు, ప్రభావాన్ని మార్చుకుంటూ ఉంది. ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందో మీ అందరికీ కూడా తెలుసు, చూస్తూనే ఉన్నారు. అందుకనే చిన్న బ్యాక్టీరియా, వైరస్ తోటి ఈనాడు మానవుల యొక్క శరీరం, దేహం సురక్షితం కాదు అని తేలిపోతుంది. ఆకాశము, వాయువు, నీళ్లలోనూ నెగిటివ్ పెరిగిపోయింది. వాటి ద్వారానే ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి మనం
ఇప్పుడు జీవిస్తూనే జీవన్ముక్త అవస్థను పొందకపోతే భూత ప్రేత ఆత్మలుగా అయ్యి ఈ భూమిపైనే శరీరం వదిలేసినా సరే తిరుగుతూ ఉండాల్సిందే. జన్మ తీసుకుంటే మళ్ళా అదే రొటీన్ కార్యక్రమము, జీవితము, మళ్ళా భావబంధాలు, రాగద్వేషాలు, ఈర్ష అసూయలు ఇవన్నీ మళ్ళా స్టార్ట్ అవుతూనే ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవన్ముక్తి అవస్థ అనేది సాధన చేయుటకు ప్రయత్నం చేయాల్సిందే ప్రతి ఒక్కరూ. జీవన్ముక్తి అవస్థ అంటేనే అన్ని కర్మ బంధనాలకు అతీతంగా అయ్యి జీవించటం, ఆత్మస్వరూపం తెలుసుకొని దానిలో స్థిరంగా ఉండటం, నెమ్మది నెమ్మదిగా మాయ ఆవరణను తొలగించుకొని జీవించటం. శరీరం వదిలేసిన తర్వాత జీవన్ముక్తులయ్యాము, ముక్తి అయ్యాము అంటే సరైన పద్ధతి కాదది. శరీరంలో ఉండగానే ఏ బాధలు దుఃఖము లేనటువంటి స్టేజ్ని సాధన చేయాలి. దీన్ని ఎంతోమంది తపస్వీలు, యోగులు, మహర్షులు పొందారు. జనక మహారాజు రాజ్యం చేస్తూ గృహస్థంలో ఉంటూ జీవన్ముక్తుడు అయ్యాడని చాలా ప్రసిద్ధి కదా. అలాగే బేహదు పిల్లలు అందరూ కూడా ఇప్పుడు ఈ స్టేజిని పొందాలి. ఈ స్టేజి మిమ్మల్ని ఈ బ్రహ్మాండం నుండి విముక్తి చేస్తుంది. విదేహి స్టేజిని పొందుటకు మనమే అభ్యాసం చేయాలి. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను, పరం లైట్ స్వరూపాన్ని, బేహద్దు ఆత్మను, చైతన్యమైనటువంటి శక్తిని. నా ఆత్మలో పరం ప్రకాశం, పరం లైటు, బేహద్దు కళల పవరు ఉన్నది. నేను ఈ బ్రహ్మాండవాసిని కాదు, నేను బేహద్దు కళల పరంధామానికి ఇంటికి చేరుకోవాలి అనే సంకల్పం మీరు మాటి మాటికి ప్రతి సెకండు చేస్తూ ఉంటే ఈ బ్రహ్మాండాన్ని క్రాస్ చేసి వెళ్ళగలుగుతారు. కొందరు చేశారు, ఈ స్టేజ్ని పొందుతూ ఉన్నారు. కొంతమంది ధ్యానంతోటో, కొంతమంది జ్ఞానంతోటో, కొంతమంది భక్తితోటో పరమాత్మని యొక్క సాక్షాత్కారం ద్వారా సాధించిన వాళ్ళు ఎంతోమంది దివ్య పురుషులు వేదాల్లో, శాస్త్రాల్లో మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారు. అయితే వీరందరూ ఈ బ్రహ్మాండాన్ని క్రాస్ చేశారేమో, కానీ బేహద్దు కళల పరంధామానికి వెళ్ళలేదు. గెలాక్సీ వరకు వెళ్ళి ఉండొచ్చు, యూనివర్సల్ వరకు వెళ్ళి ఉండొచ్చు. బేహద్దు ఆత్మలైతే ఆల్మైటీ అథారిటీ బేహద్దు జ్ఞానం విని బేహద్దు జీవన్ముక్తిని పొందుతూ ఉంటారు. బాపూజీ ఒక వీడియోలో కూడా జీవన్ముక్తి, బ్రహ్మాండం జీవన్ముక్తి, గెలాక్సీ యొక్క జీవన్ముక్తి, మహాజీవన్ముక్తి, పరం మహాజీవన్ముక్తి, రకరకాల స్టేజెస్ ఎలా ఉంటుందో చక్కగా వర్ణించినటువంటి వీడియో ఉన్నది. మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానం అనే ప్లేలిస్టు ఓపెన్ చేసి చూడండి, ఒకసారి వినండి. వేరు వేరు పద్ధతులతోటి దీన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం జీవిస్తూనే మోక్షంని పొందాలి, జీవన్ముక్తిని పొందాలి. అనగా కామక్రోధ లోభ మోహ అహంకారాల నుండి విముక్తమై, సమస్త దుఃఖాల నుండి విముక్తులమై, మనసుని స్ట్రాంగ్గా చేసుకొని బేహద్దు జ్ఞానం వింటూ బేహద్దు పురుషార్థం, బేహద్దు లక్ష్యం, బేహద్దు యోగము, బేహద్దు కర్మ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బేహద్దు జీవన్ముక్తి పొందుతాము. ఇక్కడ ఉండంగానే కూడా జీవన్ముక్తి స్టేజ్లో ఉంటాం. ఎందుకని జ్ఞానం బుద్ధిలో ఉంటుంది కాబట్టి. ఇది నిత్య అభ్యాసం తోటి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు సంకల్పం చేస్తూ ఎంతెంతగా అభ్యాసం చేస్తూ ఉంటారో అంతగా మీరు అన్ని కర్మ బంధనాల నుండి విముక్తులవుతారు. ముక్తి పొందిన వాళ్ళు జీవన్ముక్తులు కూడా అవుతారు. ఈ అభ్యాసం కోట్లల్లో కొద్దిమంది మాత్రమే, కొంతమంది వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. హిందూయిజంలోనూ జైనిజంలో కూడా ఎంతోమంది సత్పురుషులు, సాధు మహాత్ములు దీన్ని జయించారు. అనగా
జ్ఞానం యొక్క నమ్మకం పైన ఆధారంతో సాధించారు. ఇష్టదేవతల యొక్క ఆధారంతో కూడా ఈ స్టేజ్ని పొందిన వాళ్ళు ఉన్నారు. మీరా, సక్కుబాయ్ ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు మనం ఈ మృత్యులోకం నుండి బయటపడాలి, అజ్ఞానంలో నుండి బయటపడాలి. అభ్యాసం చేయకపోతే ఈ భూలోకాన్ని కూడా క్రాస్ చేయలేరు మీరు. జీవన్ముక్తి అవస్థ అనేది అన్నిటికంటే అతీతమైనటువంటి స్టేజ్. ఈ లక్ష్యం అన్నిటికంటే వేరైనది. భూమిపైన ఉన్నటువంటి మానవులకి 4 రకాల పురుషార్థాలు చెప్తూ ఉంటారు. ధర్మార్థ కామ మోక్షములు అని. ధర్మం అనుసారంగా పురుషార్థం చెయ్యాలి. మోక్షాన్ని పొందిన తర్వాత జీవన్ముక్తి అని అన్నాడు. ఈ 4 చెప్పారు కానీ జీవన్ముక్తి అని అల్లా. అంటే ఈ బ్రహ్మాండంలో ముక్తి మాత్రమే లభిస్తూ ఉంది. అంతవరకే ఋషులు మునులు తెలుసుకొని ఈ యొక్క 4 విషయాల గురించే గృహస్థికులకి సాధకులకి చెప్పడం జరిగింది. ఇక్కడ మోక్షమే చాలా ముఖ్యమైనది అనుకున్నారు. దీని వర్ణన కూడా మరి వేదశాస్త్రాల్లో కూడా చెప్పారు. 4 మోక్షం గొప్పది అనుకున్నారు. ఈ యొక్క జ్ఞానంతో బ్రహ్మతత్వమును ఆత్మతత్వమును పొందితే మోక్షం లభిస్తుంది, లభించినట్లే అన్నారు. కానీ మానవుల జీవితంలో ఈ 4 పురుషార్థాలు 100% పూర్తి చేస్తే జీవిస్తూనే మోక్షాన్ని పొందవచ్చు. బేహద్ద జ్ఞానం వింటూ పరమ తత్వాన్ని, పరమ లైట్ని సాధన చేస్తూ ఉంటే జీవిస్తూనే జీవన్ముక్తిని పొందవచ్చు. జీవన్ముక్తి పొందిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, సాధారణ ప్రపంచంలో సాధారణ మానవులుగా ఉన్న అందరితోటి ఒకే రకంగా వ్యవహరిస్తారు. ఎవరితోటి ఇచ్చిపుచ్చుకోవటం, సంబంధ సంపర్కాలు ఉండవు. ఏ కర్మ బంధనాలను కొత్తవి తయారు చేసుకోరు. అన్నిటినీ ఖతం చేసుకుంటారు. ఇంకా రాగ ద్వేషాలు అనేవి ఉండవు. ఆసక్తి, తగులుపాటు అనేది అసలే ఉండదు. అందుకనే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఎవరు బతుకుతున్నారో ఎవరు చనిపోతున్నారో ఇది నీ డ్యూటీ కాదు. అంటే ఈ పురుషార్థంలో కూడా మీ నిర్ణయం, మీ యొక్క స్టేజ్ ఇలా నిర్ణయించుకోవాలి. మనసు బుద్ధిని తర్కించుకుంటూ అతీతంగా వెళ్తూ ఎవరికి ప్రభావితం అవుతున్నానా, ఎవరికి ఆధీనమవుతూ ఉన్నాను, నా మనసులో ఏమేమి ఇంకా ఉన్నాయి అని పరిశీలన చేసుకుంటూ పురుషార్థం చెయ్యాలి. శోకానికి, దుఃఖానికి కారణము, నివారణ తెలుసుకున్నప్పుడు పర్మనెంట్ సుఖం, పర్మనెంట్ ఆనందం కోసం వెతుకులాట అనేది చేయాల్సిందే. ఈ పురుషార్థాలేవి చూపులకి కనిపించటానికి ఏమీ కాదు. అయితే మరి స్థూల ప్రపంచంలో సాధారణంగా ఉన్నాం కదా అంటే అవును, కరెక్టే. అందరికీ రోటీ, కపడా और మకాన్ కావాల్సిందే, తినటానికి, ఉండటానికి, ధరించటానికి. ఇవి సర్వసాధారణమే. ఇక అధికంగా ప్రయాసపడేటువంటిది జీవన్ముక్తి ఆత్మలకు ఉండదు, జ్ఞానులకు ఉండదు. అందుకనే ముందు సూక్ష్మంగా మీ లోపల ఉన్న ప్రపంచాన్ని మార్చుకుంటే బాహ్య ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. ఇదే అన్నిటికంటే గొప్ప లక్ష్యం. మీరు ప్రపంచంలో మారకపోతే బాహ్య ప్రపంచం కూడా మారదు. అందుకని ఎప్పుడైతే మరి అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఏడుస్తూ కూర్చుంటామా? ఒకసారి ఊహించండి, అన్నీ పోయినాయే అనుకోండి. ఏడుస్తూ కూర్చుంటామా? శరీరం పోతుంది, ఏడుస్తూ కూర్చుంటామా? మీ దగ్గర సంబంధికులే ఎవరో చనిపోయారు, మీరు వాళ్ళ గురించి ఏడుస్తూ కూర్చుంటారా? ఇవన్నీ పరీక్షలు వచ్చినాయి అని మన మనసుని, మానసిక స్థితిని, స్థిరత్వాన్ని సాధించటానికి వచ్చినాయి అని జ్ఞానులు, బేహద్దు పిల్లలు స్థిరంగా ఉంటారు.
మనసు అనేది అందరినీ కూడా భ్రమింపచేస్తూనే ఉంటుంది. దేవతలు, కిన్నెరులు, యక్షులు, ఇక అన్నిటినీ కూడా అందరినీ కూడా మనసు భ్రమింపజేస్తూ ఉంటుంది. కానీ మీ యొక్క పురుషార్థాన్ని పెంచుకున్నప్పుడు, జీవన్ముక్తి స్థితిలోకి ముందుకు వెళ్ళినప్పుడు మనసు భ్రమించటం ఆగిపోతుంది. ఇదే మిమ్మల్ని అనంతమైన సుఖం, అనంతకాలం వరకు పొందేటువంటిది అనుభవం చేయిస్తూ ఉంటుంది. అందుకనే తప్పకుండా పురుషార్థం చేయాల్సిందే. ఏదైతే మనము కావాలి అనుకుంటున్నామో అనంత సుఖం, బేహద్ సుఖం, ఆనందం, పరం శాంతి, పరం సుఖం అయితే ఇక్కడైతే లేదు. ఇక్కడ మానవులు ఒకరోజు సుఖంగా ఖుషీగా ఉంటారు, ఇంకో రోజు ఏడుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ లభించేది ఏదైనా కూడా టెంపరీనే. అందుకనే బేహద్ జ్ఞానం మనల్ని అన్ని కష్టాలని నివారింపజేస్తుంది, మనసును తేలిగ్గా చేస్తుంది, బుద్ధిని స్థిరత్వాన్ని కలిగిస్తూ ఉంటుంది. బేహద్ జ్ఞానం పరమ సత్యం వైపు, పరం ప్రకాశం వైపుకు తీసుకుని వెళ్తుంది. జ్ఞానంలో ఆ శక్తి ఉంది. అందుకనే నాలెడ్జ్ ఈజ్ లైట్, నాలెడ్జ్ ఈజ్ మైట్ అంటారు. ఆ యొక్క శక్తి ప్రకాశము జ్ఞానంతో మీకు వచ్చినప్పుడు మీ మనసు, బుద్ధి మారిపోతూ ఉంటాయి. అందుకని ఈ జ్ఞానం కూడా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా చాలా అవసరం. బేహద్ పిల్లలు కూడా తమ ఆలోచనలను, చూసేటువంటి దృక్పథాన్ని, చేసేటువంటి విధానాన్ని మార్చుకుంటారు. ఎప్పుడైతే ఈ స్టేజ్కి చేరుకోగలరో రాగద్వేషాలు తర్వాత దాని అన్నీ కూడా ఖతమైపోతాయి. మీ లోపల జ్ఞానం తోటి పరిపూర్ణ పరిపక్వ స్థితి అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ బేహద్ జ్ఞానం ఆత్మతత్వాన్ని, పరమతత్వాన్ని అనుభవం చేయిస్తూ ఉంటుంది. ఆత్మ తన యొక్క మూల స్వరూపాన్ని గుర్తిస్తుంది. శరీరం వదలక ముందే ఆత్మలోని అనంత శక్తులను జాగృతం చేసుకోండి. ఇవే బేహద్దు ఆత్మల్లో ఉండేవి. వీటి నుండి మీరు ఎప్పుడూ కూడా విముఖత కావద్దు, పోగొట్టుకోవద్దు. మోహం మాయలో ఇరుక్కుపోతే ప్రపంచంలో ఉండిపోతారు, మరి మీ శక్తుల నుండి వంచితులవుతారు. ఈ ప్రపంచంలో సుఖం లేదు లేదు లేదు. అనంతమైన పరం సుఖం అయితే లేశమాత్రం కూడా లేదు. పర్మనెంట్ సుఖం ఈ బ్రహ్మాండంలో ఏ లోకంలో కూడా లేదు. బ్రహ్మాండం దాటుకొని అనంత కోటి బ్రహ్మాండాల్లోకి వెళ్ళి చూడండి, గెలాక్సీలో చూడండి, ఎక్కడ పర్మనెంట్ సుఖం, పర్మనెంట్ ఆనందము, శాంతి అనేది లేనే లేదు. ఈ యొక్క బ్రహ్మాండంలో ఏదైతే ఉన్నది కాకి రెట్టతో సమానమైనది. ఇరుక్కుపోయిన ఆత్మలు ఏమీ చేయలేరు. అందుకని అన్నిటికీ అతీతంగా అవ్వటం అనేది ముఖ్యమైనది. తమ యొక్క పురుషార్థాన్ని పెంచుకోండి. జీవన్ముక్తి స్థితిని పొందాలి అంటే ఈ జన్మలో వచ్చేవి అని అనేక జన్మల నుంచి కూడా దేని గురించి ఆలోచించవద్దు. ఈరోజు ఇప్పుడు మనం చేసుకున్నదే మనతో పాటు ఉంటుంది. ఈ యొక్క క్లాసు విన్న తర్వాత కనీసం 10 నిమిషాలైనా యోగంలో కూర్చోండి. మనసుని కంట్రోల్ చేసుకొని, బుద్ధిని స్థిరంగా ఉంచుకొని పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని స్మృతి చేయండి. అచ్చా, మీరందరూ ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకొని రిలాక్స్ అయ్యి కూర్చోండి. మీ మనసుని జీవన్ముక్తి స్థితిలోకి తీసుకొని వెళ్ళుటకు, జీవన్ముక్తి స్థితి అనుభవం పొందాలి అనే సంకల్పంలో కూర్చోండి. अच्छा, रिलैक्स रिलैक्स एकदम ప్రశాంతంగా
మానసిక మౌనాన్ని ధారణ చేయండి. దేహము ప్రపంచమును మర్చిపోండి. రాగద్వేషాలను మర్చిపోయి కేవలం పరమాత్మ శరణులోకి వెళ్ళిపోండి. మీరంతా మీ యొక్క పరం ప్రకాశం పైన, ఆత్మస్వరూపం పైన ధ్యాస పెట్టండి. ఒకే ఒక సంకల్పంలో స్థిరంగా ఉండండి. నేను పరం లైట్, పరం ప్రకాశంతో ఉన్న దివ్యమైన ఆత్మను. నేను మనసు, బుద్ధి, సంస్కారాల నుండి అతీతంగా ఉన్న శ్రేష్టమైన ఆత్మను. నా మనసులో నడిచే సంకల్పాలను శూన్యత వైపుకు తీసుకొని వెళ్తూ ఉన్నాను. దీనితో టోటల్లీ రిలాక్స్ అయిపోయాను. శరీరం కూడా శాంతంగా అయిపోయినది. శాంతి, పరం శాంతి, పరం శాంతి, बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। బేహద్ పరం మహాశాంతిలో ఉంటూ ఆత్మస్వరూపం యొక్క అభ్యాసంలో నిలిచిపోండి. నేను పరం లైట్ స్వరూపాన్ని, బేహద్ పరం పరం విశ్వ సేవాదారి, విశ్వ కళ్యాణకారి ఆత్మను, విశ్వ పరివర్తనకు అవతరించిన దివ్య ఆత్మను నేను. ఈ యొక్క ప్రపంచంలోని భవబంధాలకు జీవిస్తూనే అతీతంగా ఉన్న ఆత్మను, బేహద్ జ్ఞానంతో ముక్త అవస్థలో మరజీవ జన్మగా జీవన్ముక్తి స్థితిలో ఉన్న ఆత్మను. ఈ జీవన్ముక్తి స్థితిని పొందుటకు బేహద్ కళల పరంధామం నుండి బేహద్ దాదాజీ యొక్క పవర్ను, శక్తిని పొందుతూ నేను జీవన్ముక్తి స్థితిలో ఉన్నాను. నాకు ఇక్కడ ఎవ్వరితోటి ఏ కర్మ బంధనాలు లేనేలేవు. పరం లైట్, పరం ప్రకాశంతో సమస్త కర్మ బంధనాలు, అనేక జన్మల వికర్మలను ఖతం చేసుకున్నాను.
నేను జీవించిందే, జీవిస్తున్నదే విశ్వ పరివర్తన కోసం, విశ్వ కళ్యాణం కోసం, విశ్వ ఉద్ధరణ కోసం. నేను దివ్యమైన శక్తి స్వరూపమైన ఆత్మను. నా లోపల పరం దివ్యమైన అలౌకిక శక్తులు జాగృతమై ఉన్నాయి. అందుకని నేను జీవన్ముక్తి స్థితిలో విశ్వ సేవాధారిగా, నిమిత్త మాత్రంగా ఈ యొక్క భూమిపైన ఉన్నాను. బేహద్ పరం 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 మహాశాంతి.